దీన్ని తాగాలి అంటే దీనికి అటాచ్డ్గా ఒక ఆమ్లెట్ ఉండాలి. ఆమ్లెట్ ఉండాలి అంటే ఉల్లిగడ్డల్ని పచ్చిమిర్చిని ఇలా చిన్నగా తరుక్కోవాలి. పక్కకి ఎగ్స్ ఉన్నాయి. సో గెట్ రెడీ ఫర్ ఆమ్లెట్. చిక్కుబుక్కు రైలే అతిరిన దీని స్టైలే అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆమ్లెట్ లేకుండా లేదా నాన్ వెజ్ లేకుండా మందు తాగలేము. అందులో ఇలాంటి మందు అస్సలు తాగలేము. లెట్స్ గో. యాక్చువల్గా ఆమ్లెట్ను చాలా రకాలుగా చేయవచ్చు. కాకపోతే నేను చేసే రకం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను మొదట ఏం చేస్తానంటే ఇవన్నీ ఆమ్లెట్ బౌల్లో కొట్టిపోసి అందులో ఇవన్నీ వేసే కన్నా నేను ఇంట్లో ప్రిఫర్ చేస్తాను. ఎలా అంటే ముందే ప్యాన్లో ఆయిల్ వేసి ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి ఇందులో వేసుకొని మంచి గోలిన తర్వాత డైరెక్ట్ కదలకుండా పసుపు వేసి కదలకుండా డిస్టర్బ్ చేయకుండా ఎక్కువ కొట్టేసి పోయాలి. ఆ టేస్టే వేరుంటుంది. ఇవన్నీ రెగ్యులర్ ఏది కొట్టి ఒక గిన్నెలో పోసుకొని దానిలో ఇవన్నీ వేసి తర్వాత పోసి అంత ఓల్డ్ స్టైల్, పాత పద్ధతి. లేటెస్ట్ ఇది. సో ఇప్పుడు 3 ఎగ్గులు కొట్టేసాను. వాటిపైన 3 ఎగ్గులు కొట్టేసాను. సో చూడండి, నెక్స్ట్ చూపిస్తా ఏం జరుగుతుందో, ఎట్లా చేయాలో ఇది ఆమ్లెట్. సో దీన్ని కొంచెం అటని చేసి మొత్తానికి ఇలా అయింది. కొంచెం ఆయిల్ పైన కూడా చల్లుకున్నాను. సో కొంచెం వేడి చేస్తే మనకు వేడి ఆమ్లెట్ వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ మనం ఇది సాల్ట్ కొంచెం చల్లుకోవాలి. సాల్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కారపొడి. ఓకే, కారపొడి ఇప్పుడు చల్లడం జరిగిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. సో ఉండవే. వేడి ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. యా, అబ్బా, గ్లెన్లివిట్ అంటే గ్లెన్లివిట్. ఏం టేస్ట్ రా బాబు ఇది. ఆమ్లెట్ ముక్క ఇట్నే కట్ చేసుకొని తినాలా. ఆహా, ఎమ్మీ. ఆహా, స్పైసీ. గుడ్ నైట్ డియర్స్, బాయ్.